జీవన అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు వాళ్ళెవరో ప్రపోజల్ పెట్టడానికి వాళ్ళకి బుద్ధి లేదు. అయినా సరే చెప్పడానికైనా మా అమ్మా నాన్నకి బుద్ధి లేదా? నేను వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇంపాసిబుల్. అస్సలు అది జరిగే ప్రసక్తే లేదు. ఆడెవడో తెలియని వాడిని, ముఖం తెలియని వాడిని, అయినా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటానని తనలో తానే సతమతమవుతుంది. ఇంతలో అక్కడికి ఇందమ్మ వచ్చి పైన జరిగిన గొడవ ఏంటి అని చెప్పి జీవనాన్ని అడుగుతూ ఉంటుంది. అది విని జీవన అయితే నువ్వెప్పుడు విన్నావు పెద్దమ్మ అని చెప్పి అంటుంది. నాకు అన్నీ తెలిసే, కానీ ఇంతవరకు మీ అమ్మ నాన్న వస్తారని నేను రాలేదు, చెప్పు ఏం జరిగింది అని చెప్పి ఇందమ్మ జీవనాన్ని అడుగుతూ ఉంటుంది. అది విని జీవన ఇలా అంటూ ఉంటుంది. అది కాదు పెద్దమ్మ, ఆ సునంద వాళ్ళు కేసుని విత్డ్రా చేసుకోవాలి అంటే వాళ్ళ కొడుక్కి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలన్నారంట, లేదంటే వాళ్ళు మాత్రం కేసుని విత్డ్రా చేసుకోరంట అని చెప్పి అంటుంది. అది విని ఇందమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నేనైతే మాత్రం ఆ ఆదిత్యని పెళ్లి చేసుకోనని చెప్పేశాను పెద్దమ్మ. అయినా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అతనికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి, జీవితంలో నడవలేడు. అయినా సరే నేను ఎలా ఆయన్ని పెళ్లి చేసుకోగలను చెప్పు పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఓకే, నువ్వు మంచి పని చేసావు, కానీ నువ్వే ఈ యాక్సిడెంట్ చేసావు అన్న నిజం ఎప్పటికీ బయటపడకుండా ఉండాలి, దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పి ఇందమ్మ జీవనతో అంటూ ఉంటుంది. అది విని జీవన అయితే అది నిజమే పెద్దమ్మ, ఆ విషయం బయటకు రాకుండా నేను చూసుకుంటానని చెప్పి జీవన ఇందమ్మతో అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.